బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తమకు ఎప్పుడు అన్యాయం చేయలేదని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెప్పారు. పార్టీలో తమకు మంచి పేరు ఉందన్నారు. కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడొద్దని తనతో చెప్పారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. కార్యకర్తల అభిష్టం మేరకే నడుచుకుంటానని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్యంగా నిన్నను చూస్తున్నాను. మీరంతా కూడా నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది. పోయిన తర్వాత కొన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగింది. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన కొన్ని సమస్యలు చెప్పింది. పార్టీలు రావాలని ఆహ్వానించిన పెద్దతో నేను ఒకటే చెప్పాను. కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి నేను ఆలోచన చేసుకొని డిసిషన్ తీసుకొని వస్తాను చెప్పినాం. ఈరోజు కార్యకర్తలందరూ కూడా పంపించారు, మాట్లాడడానికి మీరు ఎంతవరకు చూసినారు. కార్యకర్త నిర్ణయం ఒకటే ఉన్నది, పార్టీలనే ఉండాలి. పార్టీలో పోతే మాకు అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మనం పోరాటం తీసుకున్న పార్టీలో ఉండాలని చెప్పి ఆలోచనతో మనం చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నేను కూడా ఆలోచించి అందుకొని ప్రజాభిప్రాయం తీసుకొని చేయాలని అనిపిస్తుంది. దగ్గర మీరు చూసినారు, 1000-1500 మంది కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఆలోచించి చెప్తామనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఒకటే పార్టీలే ఉంటే బాగుంటుంది కార్యకర్తలు, నాయకుల నిర్ణయం ఉన్నారు. ఆ నిర్ణయం తగ్గట్టే నేను కూడా ఆలోచించి ఏం చేయాలనేది మళ్ళా ఒకసారి చర్చించి దీన్ని ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచనతో ఉన్నాను. అందుకని దయచేసి అందరూ కూడా ఇప్పుడే దాన్ని తొందరపడేది అవసరం లేదు. నాకు కూడా అనుకుంటుంది మళ్ళీ ఒకసారి కూర్చొని కార్యకర్తలతో మళ్ళీ నాయకులతో మాట్లాడి ఏదేమైనా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మంచి పేరు ఉన్నది. పార్టీ ఎప్పుడు మాకు అన్యాయం చేయలేదు. పార్టీ మంచి న్యాయం చేసింది. న్యాయంతో ఉంటుంది. ఏది ఉన్నా ప్రజలు మళ్ళీ ఇంకో వారి అభిప్రాయాలు తీసుకుని దాన్ని ఏ విధంగా వాళ్ళు ముందుకనే ఆలోచిస్తూ ఉంటాం. ఏదేమున్నా కార్యకర్తలకు నిర్ణయానికి వచ్చినారు. అందరూ కూడా ఈ పార్టీనే ఉంటే బాగుంటుంది. మనం రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. ప్రత్యూష, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనే అంశానికి తెరపడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. ప్రజలు గతంలో మొన్న జరిగిన ఎన్నికల్లో చూసుకున్నట్లయితే దాదాపు 32,000 పైచీలకు ఓట్లతోటి తనని గెలిపించాలని, అందులో భాగంగానే కార్యకర్తల సిస్టమ్ మేరకే తన నిర్ణయాలు ఉంటాయని కూడా చెప్పిన నేపథ్యం. ఇందులో భాగంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు, పెండింగ్ సమస్యల పైన కూడా నిన్న సీఎం ని కలవడం జరిగిందని, కలిసిన సందర్భంలో ఉన్న సమస్యలు కావచ్చు, అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు పైన కూడా పూర్తి స్థాయిలో సీఎం తోటి చర్చించామని చెప్పిన సందర్భం ఉంది. ఇందులో భాగంగానే అప్పుడే దానికి సంబంధించి తమ పార్టీలోకి రావాల్సిందిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా ఆయన చెప్పిన నేపథ్యం. కానీ తాను కార్యకర్తల అభిష్టం మేరకే నడుచుకుంటానని, తాను ప్రజల అభిష్టం ఏదైతే తన కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారి నిర్ణయం మేరకు నడుచుకుంటానని ఆయన సీఎం కి స్పష్టం చేసిన నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఏదైతే మణికొండ మున్సిపాలిటీ కావచ్చు, నార్సింగి, అలాగే శంషాబాద్ ఏదైతే నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తమకు అన్ని అవకాశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి, అలాగే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, ముఖ్య నేతలందరూ కూడా పార్టీలో పదవులను తీసుకోవడం జరిగింది కాబట్టి తమందరం కూడా ఇందులో ఉంటేనే న్యాయం జరుగుతుంది అన్న నిర్ణయానికి కార్యకర్తలందరూ రావడంతో కూడా ఏదైతే కార్యకర్తలు చెప్పిన నిర్ణయం ఉందో దాన్ని తాను ఫాలో అవుతున్నట్లు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే అటు ఒక వీడియోని కూడా ప్రకాష్ గౌడ్ రిలీజ్ చేయడం జరిగింది. పార్టీలు మారడం వల్ల కూడా కార్యకర్తలు ఇబ్బందులు పాలవుతారని, ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే శంషాబాద్ కు సంబంధించిన జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపాలిటీలకు సంబంధించి కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లకు సంబంధించిన సీట్లలో కూడా తాను వేరే పార్టీలకు వెళ్తే అన్యాయం అయిపోతుంది కాబట్టి వారికి వెళ్తే వారికి సంబంధించిన పార్టీకే ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి తమకు ఉండదు కాబట్టి వాటన్నిటి కూడా తాము బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తమకు అన్ని ఇచ్చింది, అన్ని సౌకర్యాలు కల్పించింది, అన్ని న్యాయం చేయడం జరిగింది. కార్యకర్తలు కూడా ముఖ్యంగా ముఖ్య నాయకులందరూ కూడా పదవులు చేకూరాయి కాబట్టి ఇందులోనే ఉండాలని కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో తాను ఈ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేయడం జరిగింది. ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో 32,000 మెజార్టీ కార్యకర్తలతో సాధ్యమైంది కాబట్టి తన రాజకీయ జీవితం ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలతో ముడిపడి ఉంది కాబట్టి వారి నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది సమావేశంలో చర్చించుకున్నామని, ముఖ్యంగా కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పిన నేపథ్యం కాబట్టి తాను పార్టీ మారడం లేదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.
రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, తాను పార్టీ మారటం ఏదైతే పార్టీ మారడం లేదని కూడా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వి ప్రకాష్ గౌడ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని నియోజకవర్గ సమస్యల పైన, నిధుల కేటాయింపు పైన కలిసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ లోకి రావాలని అటు ప్రకాష్ గౌడ్ ని ఆహ్వానించినా కూడా అది తాను కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను, ఏ విషయం అనేది చెప్తానని కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలు ముఖ్య నాయకులతో ముడిపడినటువంటి ఈ అంశాన్ని వారితోనే చర్చించి చెప్తానని చెప్పడంతో కూడా నిన్న ఉదయం అటు కార్యకర్తలతో కావచ్చు, ముఖ్య నాయకులతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈ సందర్భంగా నాయకులు కావచ్చు, ముఖ్య కార్యకర్తలు కూడా వారందరూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలని, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీతోనే ఉండాలని కూడా వారు ఘంటాపదంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా దాంతో పాటుగా అనేక పదవులను ముఖ్య నాయకులకు కూడా అటు రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు కూడా బీఆర్ఎస్ పార్టీలో సరైన ఏదైతే స్థానం లభించినటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లుగా కావచ్చు, దాంతో పాటుగా కౌన్సిలర్లుగా కావచ్చు, ఇలా అనేక పదవులను కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు పెద్దపీట బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి నేపథ్యంలో తాము ఇదే పార్టీలో ఉండాలని కూడా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఇదే పార్టీలో కొనసాగాలని కూడా అటు కార్యకర్తలు ప్రకాష్ గౌడ్ కి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తాను పార్టీ మారడం లేదని కూడా మరోసారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.